నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా। యాదాద్రి భువనగిరి జిల్లా వివేరా హోటల్లో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు। వలిగొండ మండలం సుంకిసాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు శివయ్య గౌడ్ కు యాదాద్రి జిల్లా డీసీసీ కార్యదర్శి పదవి నియమితులైన సందర్భంగా నియామక పత్రాన్ని మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు। మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి జిల్లా డీసీసీ కార్యదర్శి పదవి నియమితులైన నాపై నమ్మకంతో మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు। ఇటు చూడే అన్నా, ఇటు చూడు। ఇప్పుడు మంచి నవీన్ పని ఉండు రాటు నీట్గా పడుతున్నాయి। చల్ మనం నేను కారు కట్టించుకుంటా లేకపోతే జేబులు పెట్టుకుంటా అంటే జిల్లా బాడీ మీటింగ్ 3 సార్లకు రాకపోతే ఆ పదవి కట్ అవుతుంది। పిసిసి ఇచ్చిన ఆదేశాలు కనుక మీరు 3 సార్లు మీటింగ్లకు అటెండ్ కాకపోతే ఆ పదవి కట్ అవుతుంది। మళ్ళీ మీకు బ్రహ్మదేవుడు దిగొచ్చిన మన రాష్ట్ర మన ముఖ్యమంత్రి చెప్పినా లేదా మా ఎమ్మెల్యేలను మేము చెప్పినా మా ఎంపీ చెప్పినా పిసిసి అధ్యక్షుడు మాత్రం పార్టీని క్రమశిక్షణ నడుపుతున్నాడు। పనిచేయడానికి తప్పకుండా ఏ రకంగా అవకాశం రాదు। బాధ్యతగా మీ ఎమ్మెల్యే ఇచ్చినా మీ ఎంపీ ఇచ్చినా అక్కడ మీకు సంబంధించిన నాయకులు ఇచ్చిన పిసిసి ఆదేశాలను పార్టీని బలోపేతం చేయడంలో మీరు భాగస్వాములు కావాలి। కాబట్టి దయచేసి దీనికి న్యాయం చేస్తే మీరు ఇంకా పై స్థాయికి పోతారు। రేపు పార్టీలో అవకాశాలు వస్తాయి। ఇవాళ పిసిసి రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఏ రకంగా సామాజిక న్యాయంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పదవుల్లో కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు రేపు వచ్చే దాంట్లో అవకాశం ఇస్తారు। కాబట్టి మనందరం కష్టపడి యాదాద్రి భువనగిరి జిల్లా అంటే 33 జిల్లాల్లో నెంబర్ 1 జిల్లానే పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇప్పుడు పెద్దలు మన జిల్లా మహిళా అధ్యక్షురాలు నీల పద్మమ్మ గారు ఎవరు మాట్లాడినా దయచేసి 2 నిమిషాలు పార్టీలో ఎట్లా పనిచేద్దాం, పార్టీ ఎట్లా ముందు తీసుకుపోదాం, రేపు